దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా ఈ 12 నిన్న జరిగింది, ఈరోజు 13, 14 బెల్లంపల్లి మీటింగ్స్. కుటుంబాలుగా రండి, పాలు పొందండి. మీ అందరికీ తెలుసు, ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ ఉంటుంది. దాంతోపాటు సెకండ్ ఫ్రైడే, సాటర్డే ఉంటాయి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ చెప్పి అందరం కలిసి శక్తిని పొందుదాం, దేవుని దీవెనలు పొందాం. ఈరోజు ఎలాంటి కండిషన్లు ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏదైనా బాధలు, చింతలు, దిగులుతో ఉన్నారా? నిందల గుండా ప్రయాణం చేస్తున్నారా? వెలివేయబడి ఉన్నారా? పోరాటాల్లో ఉన్నారా? ప్రభు విడిపడవు. రక్షణకర్తగా దేవుడు నీకు విడిపిస్తాడు. రెండోది, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఇవ్వు. దేవునికి సమీపంగా రా, దేవుని కృపలు ఎదుగు. ఈరోజు ఒకే ఒక మాట నేను చదువుతున్నాను, వినండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ఆ యొక్క అద్భుతమైన మాట 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద లేవనెత్తువాడు ఆయనే. పైకి లేపేది ఎవరండి? దేవుడు. దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి, వింటున్నారా? పెద్దోళ్ళ సింహాసనం మీద కూర్చోబెట్టడానికట. దరిద్రుల హైయెస్ట్ పోస్ట్ ఎవరిస్తారు? స్పిరిచువల్గా ఎవరు పైకెత్తారు నిన్ను? ఆర్థికంగా, మానసిక దేవుడే. నిన్ను పైకెత్తే దేవుడే. ఆయన ఏమంటున్నాడు? నేను దరిద్రులని మహిమగల సింహాసనం మీద కూర్చోబెడతా అన్న. పొందిందండి ఆ కృప, నువ్వు కూడా పొందబోతున్నావు. నిన్ను అలా దేవుడు ఏ ఆత్మీయ దరిద్రతలు ఉన్నావా ఒక అనాయింటెడ్ స్టేజ్లో పెట్టబోతున్నాడు దేవుడు. ఫైనాన్షియల్ దరిద్రత, ఒకవేళ ఆరోగ్యపరమైన రోగంతో ఎండిపోతున్నావా, తప్పకుండా నేను పైకి లేవనెత్తుతాడు. నీ యొక్క కష్ట దుఃఖ సమయాలు తెలుసు ఆయనకి. దరిద్రత నుండి నిన్ను విడిపించి ఉన్నత స్థానంలో నేను నిన్ను ఉంచేదను. ఉన్నత స్థానంలో నేను నిన్ను ఉంచేదను. అర్థం చేసుకోండి. దరిద్రత నుంచి, శాపము నుంచి, కింద నుంచి నేను లేవనెత్తా అంటున్నాడు. అంతకంటే ఏం కావాలండి? ఈరోజు దేవుని మాట నమ్మండి. కింద నుంచి పైకి లేపేది ఎవ్వరు లేరు ఈ భూమి మీద. నువ్వు నమ్ముకునే దేవుడు. అట్టి కృప దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. అందరం ఆయన్ని పట్టుకుందాం, ఆయన అడుగుదాం. అన్న పట్టుకుందాం, పొందింది, మరి మనల్ని కూడా పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, వారి జీవితాలు నెరవేర్చబడాలి. ఆత్మీయ దరిద్రత, ఆరోగ్య దరిద్రత, ఆర్థిక దరిద్రత, శాప నుంచి విడిపి పైకి లేపి నాయన బంధకాలు తెంచి, రోగ వ్యాధి, చింత, నింద, గాయాలు, కోర్టు కేసులు కొట్టివేసి, ఎవరికి డబ్బు ఇచ్చారు మా డబ్బు ఇచ్చేవరకు నిద్రపట్టొద్దా? ఎవరికైనా అప్పుల బాధలు, మానసిక కుటుంబ పోరాటాలు, కోర్టు కేసులు, రెండోది భూ సంబంధమైన బంధకాలు తెంచి వారి ఇల్లు, ప్రాపర్టీ మ్యాటర్లో న్యాయం చేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈరోజు ఎవరు రోగులు ఉన్నారు బాగుపడాలి. పెంట కుప్ప మీద నుంచి దీనులు లేవనెత్తే దేవుడు నువ్వు లేపయ్యా నీ బిడ్డల్ని. అద్భుతం చేయను. క్రైస్తవ సంఘాల్లో సేవకులు, ఉద్యమం, ఐక్యత, పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా అందరికీ మీరు తోడే నడిపించమని ప్రతి బిడ్డని దీవిస్తూ శుభములను పలుకుతూ కల్వరి పరిచయం హైకి లేపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు బెల్లంపల్లిలో ఆల్రెడీ నిన్నటి నుంచి మీటింగ్స్, సాటర్డే మార్నింగ్, ఈవినింగ్ కూడా ఉంటుంది. రేపు సండే, ఈరోజు ఈవినింగ్ బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు, రేపు ప్రభు సంస్కారాధన కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో 3 ఆరాధనలు, ఉదయం 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30. రెండోదిగా థర్డ్ సాటర్డే, సండే కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్ ఉంటాయి. దీంతోపాటు డిసెంబర్ 25 ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు బెల్లంపల్లిలో చక్కటి క్రిస్మస్ ఆరాధన, ప్రార్థనలు, వర్తమానాలు కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో 8 నుంచి 11 వరకు క్రిస్మస్ సర్వీస్ ఉంటుంది. కుటుంబాలుగా ఉదయం పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.